పేర్ని నాని కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఆపటం లేదు. పేర్ని నాని భార్య జయసుధ బెయిల్ను రద్దు చేయాలంటూ పిటిషన్ను వేశారు పోలీసులు. హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. గతంలో పేర్ని నాని భార్యకు బెయిల్ మంజూరు చేసింది జిల్లా కోర్టు. జిల్లా కోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలంటూ హైకోర్టులో పోలీసులు పిటిషన్ను వేశారు. బిఎన్ఎస్ఎస్ 316(5) సెక్షన్ని పెట్టి ఇబ్బంది పెట్టాలని కుట్ర చేస్తున్నారని కూటమి పాలకులు నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు పోలీసులు. ఈ సెక్షన్ పేర్ని జయసుధకు వర్తించదని స్పష్టం చేసింది జిల్లా కోర్టు. పేర్ని నాని ఆయన భార్యకు బెయిల్ మంజూరైన కక్ష సాధింపుతో వ్యవహరిస్తోంది కూటమి ప్రభుత్వం. మళ్ళీ పేర్ని నాని భార్యను టార్గెట్ చేసింది కూటమి ప్రభుత్వం. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. అనుశ్రీ, మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పేర్ని నాని కుటుంబం పైన రాష్ట్ర ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరొకసారి పేర్ని నాని కుటుంబాన్ని టార్గెట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఏవైతే పేర్ని నానికి సంబంధించినటువంటి సివిల్ సప్లైస్ అద్దెకిచ్చినటువంటి గోడౌన్ లో రేషన్ బియ్యం వ్యవహారానికి సంబంధించి ఎన్నడూ లేని విధంగా నాన్ బెయిలబుల్ సెక్షన్ తో అక్రమ కేసులు పెట్టినటువంటి పోలీసులు ఇప్పుడు మళ్ళీ మరొకసారి పేర్ని నాని సతీమణి జయసుధను బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రేపు హైకోర్టులో ఈ పిటిషన్ విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. వాస్తవానికి పేర్ని నాని భార్య సతీమణి జయసుధకు సంబంధించి జిల్లా కోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యంగా పోలీసులు ఏవైతే బెయిల్ రాకుండా ఉండటం కోసం జైలుకు పంపాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఉద్దేశపూర్వకంగా పెట్టినటువంటి బిఎన్ఎస్ఎస్ 316 సబ్సెక్షన్ 5 సంబంధించినటువంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ తో పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఈ పేర్ని జయసుధ కేసుకు ఆమెకు వర్తించవని గతంలోనే జిల్లా కోర్టు బెయిల్ మంజూరు సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పింది. ఆ నేపథ్యంలోనే పేర్ని జయసుధకు జిల్లా కోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది. అయితే ఇప్పుడు ఎప్పుడైతే పేరున జయసుధకు బెయిల్ వచ్చిందో ఆ రోజు సాయంత్రమే మళ్ళీ వెంటనే పేర్ని నానిని టార్గెట్ చేస్తూ పేర్ని నాని పైన కూడా ఈ కేసు పెట్టారు. రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి కేసు. పేర్ని నాని హైకోర్టులో న్యాయ పోరాటం చేసి పేర్ని నాని హైకోర్టులో ముందస్తు బెయిల్ సాధించుకున్నారు. సో ఎప్పుడైతే పేర్ని నానికి ముందస్తు బెయిల్ వచ్చిందో పేర్ని జయసుధకు జిల్లా కోర్టుకు బెయిల్ మంజూరు చేసిందో అక్కడతో ఆగలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ కక్ష సాధింపులు కొద్ది రోజులుగా విరామం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కక్ష సాధింపు చర్యలకు పాల్పడు. ఎప్పుడైతే పేర్ని నాని మళ్ళీ బలంగా మాట్లాడడం మొదలు పెట్టారో వెంటనే టార్గెట్ చేయడం కోసం పేర్ని జయసుధ బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే దీనిపైన రేపు విచారణ జరగనుంది. రైట్, థాంక్యూ సతీష్.